తమన్నా బాలీవుడ్లో ఆఫర్స్ పెరిగాక గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, బోల్డ్ పాత్రలకు కూడా నోచెప్పడం లేదు. బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్లో స్పెషల్ సాంగ్ కోసం విపరీతమైన స్కిన్ షో చేసిన మిల్కీ బ్యూటీ నెక్స్ట్ మరో బోల్డ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐటమ్ సాంగ్స్ ఏ హీరోయిన్ కెరీర్నైనా కిల్ చేశాయేమో కానీ తమన్నా కెరీర్కు మాత్రం బూస్టప్ ఇచ్చాయి. ఇంకా చెప్పాలంటే స్పెషల్ సాంగ్స్తో కూడా కోట్లు కూడగట్టొచ్చని, ఆఫర్స్ పట్టొచ్చని ప్రూవ్ చేసింది. ఎంతో మంది స్టార్ బ్యూటీలకు ఇన్స్పిరేషన్గా మారింది. ఇంతవరకు ఓకే కానీ సౌత్లో హద్దులు మీరని గ్లామర్ షో చేసిన తమన్నా బాలీవుడ్ వెళ్ళాక బోల్డ్ అండ్ రొమాంటిక్ సీన్స్లో రెచ్చిపోయి మరీ నటిస్తోంది. టాలీవుడ్లో చేస్తోన్న సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమెను లైట్ తీసుకుంటున్నారు ఇక్కడి మేకర్స్. కానీ బాలీవుడ్లో స్కిన్ షోతో బాగానే ఆఫర్స్ కొల్లగొడుతోంది. ఇప్పటికే చేతిలో వివాన్, రేంజర్, రోహిత్ శెట్టి సినిమాతో పాటు వి శాంతారాం బయోపిక్ ఉన్నాయి. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్లోకి జాయిన్ అయ్యింది తమన్నా. బాలీవుడ్లో హారర్ ప్లస్ బోల్డ్ సిరీస్ థ్రిల్లర్ రాగిణి ఎంఎంఎస్ పార్ట్ 3లో యాక్ట్ చేస్తోంది మిల్కీ బ్యూటీ. రాగిణి 3 సెట్స్లోకి ఎంటర్ అయిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది తమన్నా. ఈ మూవీని శశాంక్ ఘోష్ డైరెక్ట్ చేస్తున్నాడు. పార్ట్ 1 అండ్ 2 కన్నా మరింత భయంకరంగా, బోల్డ్ గా తెరకెక్కించబోతున్నారట మేకర్స్. ఇందులో సల్మాన్ రిలేటివ్ ఆయుష్ శర్మ, అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, నర్గీస్ ఫక్రీ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, టిప్స్ ఫిల్మ్స్, జైహో మీడియా వెంచర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ వైవిధ్యమైన కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను ప్రోత్సహించడంలో అక్కినేని నాగార్జునకు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త వినూత్న చిత్రం పల్లబురుసు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన క్రేజీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విడుదలైన పల్లబురుసు ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని ఒక్కసారిగా పీక్స్ కు తీసుకెళ్లింది. ఒక జిల్లా కోర్టు ఆవరణలో న్యాయదేవత చేతిలో ఉండే త్రాసులా కాకుండా ఒక పెద్ద టూత్ బ్రష్ ను త్రాసులా డిజైన్ చేసి చూపించారు. ఆ బ్రష్ పై వెన్నుకు ఆనుకొని కూర్చున్న ఇద్దరు ప్రధాన పాత్రధారుల లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పక్కా తెలుగు సంస్కృతి, మన ప్రాంతీయతను ప్రతిబింబించేలా ఈ వినూత్న విజువల్ ను డిజైన్ చేశారు. టైటిల్, పోస్టర్ చూస్తుంటే ఇదొక సరికొత్త హిలేరియస్ పొలిటికల్ లేదా సోషల్ కామెడీ డ్రామాగా రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమాలో వర్స్టైల్ నటులు సుధాకర్ రెడ్డి, బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ తండ్రి కొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ ఎమోషన్స్ సినిమాకు మెయిన్ హైలైట్ కానున్నాయి. వీరితో పాటు ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. స్వతంత్ర దినోత్సవ కానుకగా 2026 ఆగస్టు 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు టాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు. లవ్ స్టోరీ ఫేమ్ పవన్ సిహెచ్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తుండగా వినోద్ కే బంగారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సృజన అడుసుమిల్లి ఎడిటర్ గా, క్షితిజ్ జీవన్ రణధీర్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. దర్శకుడిగా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు మరో సాహసానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు స్టార్ హీరోలను కొత్త కోణంలో చూపిస్తూ ప్రేక్షకులను అలరించిన ఆయన ఈసారి స్వయంగా హీరోగా వెండితెరపై కనిపించబోతున్నారు. అందుకే ఆయన నటిస్తున్న తొలి చిత్రం డీసీని చూసేందుకు మూవీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు విడుదలకు ముందే మరో కీలక పరిణామం చోటు చేసుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. లోకేష్ కనకరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్ రొమాన్స్ చిత్రం డీసీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్స్, రొమాన్స్ ఎలిమెంట్స్ తో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాను 2026 జూలై 31న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల విడుదలను వారం రోజులు వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ చిత్రం 2026 ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందు డీసీ సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
అయితే సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. కథలో ఉన్న హింసాత్మక సన్నివేశాలు, క్రైమ్ నేపథ్యం దృష్ట్యా ఈ రేటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల తమిళంలో విడుదలకు సిద్ధమైన విజయ్ నటించిన జననాయగన్, అలాగే డిమోంటీ కాలనీ 3 చిత్రాలకు కూడా ఇదే రేటింగ్ రావడం విశేషం. ఇప్పుడు డీసీ కూడా ఆ జాబితాలో చేరడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అనిరుద్ సంగీతం సినిమాపై అంచనాలను పెంచుతుండగా కథనం పరంగా కొత్తదనం ఉండబోతుందనే సంకేతాలు కూడా ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పరిచింది. సినీ ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే కెరీర్ను పూర్తిగా మార్చేస్తుందనే మాట మరోసారి నిజమైంది. వరుసగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ నటి భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా విడుదలైన లెనిన్ సినిమా ఆమె కెరీర్కు కీలక మలుపు తిప్పిందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఈ మూవీ తర్వాత ఆమె తన పారితోషికాన్ని కూడా భారీగా పెంచినట్లు సమాచారం. భాగ్యశ్రీ బోర్సే తెలుగు ప్రేక్షకులకు రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో పరిచయమయ్యారు. ఆ తర్వాత కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా వంటి చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయాయి. అయినప్పటికీ ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. అందుకే పరాజయాలు ఎదురైన దర్శక నిర్మాతలు ఆమెపై నమ్మకం కోల్పోలేదు. ఇటీవల విడుదలైన లెనిన్ మాత్రం భాగ్యశ్రీ కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ విజయంతో నిర్మాతల దృష్టి మరోసారి భాగ్యశ్రీపై పడింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఇప్పటికే 3 సినిమాలు ఉండగా కొత్త ప్రాజెక్టుల కోసం కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం లెనిన్ విడుదలకు ముందు భాగ్యశ్రీ ఒక్కో సినిమాకు సుమారు 1.5 కోట్లు పారితోషికంగా తీసుకునేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలుస్తోంది. తాజా విజయంతో ఆమె తన రెమ్యునరేషన్ ను దాదాపు 3 కోట్లకు పెంచినట్లు టాక్ వినిపిస్తోంది. కొత్తగా వచ్చే ప్రతి ప్రాజెక్టుకు ఇదే మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న సేయోన్ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా భాగ్యశ్రీ తమిళ చిత్రసీమలో కూడా అడుగుపెడుతున్నారు. ఒక్క హిట్ నటుల కెరీర్ ను ఎంత వేగంగా మార్చగలదో భాగ్యశ్రీ బోర్సే ప్రయాణం మరోసారి నిరూపిస్తోంది. ఒకప్పుడు కన్నడ చిత్రసీమకే పరిమితమైన నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందింది హోమ్ బలే ఫిల్మ్స్. అయితే ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో పవర్ఫుల్ బ్యానర్లలో ఒకటిగా ఎదిగింది. వరుస పాన్ ఇండియా విజయాలతో తన ఇమేజ్ను మరింత పెంచుకున్న ఈ సంస్థ రాబోయే రోజుల్లో సిద్ధం చేస్తున్న ప్రాజెక్టుల జాబితా చూస్తే ఎంత భారీ ప్రణాళికతో ముందుకెళ్తుందో అర్థమవుతోంది. ఇప్పటికే కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి విజయవంతమైన ఫ్రాంచైజీలతో ప్రేక్షకులను అలరించిన హోంబలే ఇప్పుడు మరిన్ని స్టార్ హీరోలు, స్టార్ దర్శకులతో చేతులు కలిపి ఒక భారీ సినీ సామ్రాజ్యాన్ని నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈగర్గా ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న సలార్ పార్ట్ 2 ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల ఈ చిత్రంపై స్పష్టత ఇస్తూ ఎన్టీఆర్తో చేస్తున్న డ్రాగన్ సినిమా పూర్తయిన వెంటనే సలార్ సీక్వెల్ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో మరోసారి ఉత్సాహం పరవళ్లు తొక్కింది. మరోవైపు కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా హోంబలే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల జాబితాలో ఉంది. అయితే ప్రశాంత్ నీల్, యష్ ఇద్దరూ ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ మూవీ షెడ్యూల్ పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్తో ఇప్పటికే దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఈ బ్యానర్తో ప్రభాస్ 3 చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అంటే సలార్ 2తో పాటు మరిన్ని భారీ ప్రాజెక్టుల్లో ప్రభాస్ హోంబలే బ్యానర్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. కేవలం తెలుగు, కన్నడ చిత్రసీమకే పరిమితం కాకుండా తమిళ, హిందీ పరిశ్రమల్లో కూడా హోంబలే తన ప్రస్థానాన్ని విస్తరిస్తోంది. దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సూర్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఈ బ్యానర్ తో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇదే సమయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రాన్ని నిర్మించేందుకు హోంబలే సిద్ధమవుతోంది. హోంబలే భవిష్యత్
భవిష్యత్ ప్రణాళికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్. ఈ సిరీస్ మహా అవతార్ నరసింహ చిత్రంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2027లో మహా అవతార్ పరశురాం, 2029లో మహా అవతార్ రఘునందన్, 2031లో మహా అవతార్ ద్వారకాధీష్ చిత్రాలు విడుదల కానున్నాయి. అంతేకాదు ఈ సినిమాటిక్ యూనివర్స్ ను 2037 వరకు విస్తరించే ప్రణాళికలను నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. భారతీయ పురాణాలను లేటెస్ట్ టెక్నాలజీతో ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు.